హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో సాంబార్ రెసిపీతో వచ్చేసాను. సూపర్గా ఉంటుంది. సాంబార్ పౌడర్ కూడా అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక్క సొరకాయ ఉంటే సరిపోతుంది. మీకు ఎక్కువ వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు. చూసేద్దామా మరి ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఉంటుంది, టేస్టీగా వస్తుంది. కందిపప్పు చిన్న టీ గ్లాస్ అంతా తీసుకున్నాను. కనిపిస్తుంది కదా టీ గ్లాసు. ఒక్క గ్లాస్ కందిపప్పు, 3/4 గ్లాసు పెసరపప్పు అనమాట. కనిపిస్తుంది కదా ఆ చిన్న టీ గ్లాస్తో 3/4 గ్లాసు పెసరపప్పు. ఈ రెండు నీట్గా వాష్ చేసుకొని దానిలో ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని పప్పు ఉడికించుకోవాలి. ముందు పప్పులో ఉట్టిగా ఉడికించేసుకుంటున్నాను. ముందుగా ఈ రెండు పెసరపప్పు కందిపప్పులో కొద్దిగా వాటర్ వేసుకోండి, మళ్ళీ పొంగిపోతుంది. ఇంకా వేసుకొని చక్కగా మెత్తగా ఉడికించేసుకుందాము. చూస్తున్నారు కదా, చిన్న ముక్క సొరకాయ, 3 టొమాటోస్, 5 పచ్చిమిర్చి సరిపోతాయి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కొద్దిగా తీసుకోండి, ఎక్కువగా. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1.5 ఉల్లిపాయ సరిపోతాయి. ఇవి తీసుకొని అవి పీసెస్లా కట్ చేసుకుందాము. టొమాటోస్, పచ్చిమిర్చి, సొరకాయ. ఇంకా ఈ పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఒక 5 విజిల్స్కి. ఇదిగోండి చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా కుక్ అయిందో కూడా. ఇదిగోండి వాటర్ కరెక్ట్గా వేసుకున్నాము, కరెక్ట్గా కుక్ అయింది. ఇంకా దీన్ని చక్కగా తగినంత ఉప్పు వేసుకొని 1 స్పూన్ అంతా రుబ్బేసుకుందాము. మెత్తగానే ఉంటుంది, ఈజీగా నలిగిపోతుంది. ఇంకా రుబ్బేసుకొని తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ పప్పులో మిక్స్ చేసేసుకుందాము. చక్కగా మిక్స్ చేసుకొని అదంతా అడుగు దాకా వెళ్ళుంటుంది కదా పప్పు, ఆ పప్పునంతా కలిసేలాగా ఈ పప్పు గుత్తితో అయినా మిక్స్ చేసుకోండి, చేతితో అయినా మిక్స్ చేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకొని దానిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ వేసుకుందాము. సొరకాయ, టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఈ పీసెస్ కూడా వేసుకొని చక్కగా ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, ఒక 1 స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. నార్మల్గానే వేసుకోండి, ఫుల్ స్పూన్ అక్కర్లేదు. ఇంకా వేసుకొని చక్కగా గరిటెతో మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక్క విజిల్ లేకపోతే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి సొరకాయ ఈజీగానే మగ్గిపోతుంది, టొమాటో కూడా. కాబట్టి ఒక 2 కానీ 1 కానీ విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకుందాము. చూసుకోండి, మళ్ళీ పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు విజిల్ తీసేసుకొని పప్పు ఎలా కుక్ అయిందో చూపిస్తాను. సాంబారు ఇంకా నేను దానిలోకి సైడ్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. సాంబార్లోకి బెండకాయ ఫ్రై చేస్తున్నాను సైడు. సూపర్గా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా పప్పు అయితే ఉడికింది. తాలింపు కోసం 5 వెల్లుల్లి రెబ్బల్ని చక్కగా పొట్టు తీసి దంచి వేసుకుంటున్నాను. బెండకాయ ఫ్రై చేసిన ఎక్సెస్ ఆయిల్లోనే ఈ పప్పు తాలింపు వేసుకుంటున్నాను అనమాట. ఆవాలు 1 స్పూను, జీలకర్ర ఒక 1 స్పూను, ఇంకా కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి ఒక 3 దాకా వేసుకుంటున్నాను. కట్ చేసి 3 పీసెస్ లాగా వేసుకుంటున్నాను అనమాట 2 ఎండుమిర్చిని. ఇంకా ఇవి చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా దీనిలో నేను ఏం వేయట్లేదు, చూస్తున్నారు కదా. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మన సాంబార్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. ఈ రెడీ అయిన తాలింపుని సాంబార్లో, మనం ఉడికించి పెట్టుకున్న సాంబార్లో ఆ మిశ్రమంలో మిక్స్ చేసుకొని ఇంకా ఆ మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద మరిగించుకొని చూపిస్తాను. ఇదిగోండి సొరకాయ, అన్ని టొమాటో అన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇదిగోండి సాంబార్ కూడా చక్కగా మిక్స్ చేశాను. ఇంకా స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనిస్తే ఒక 10 to 5 మినిట్స్ సరిపోతుంది. మరిగిన తర్వాత దానిలో కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే వేడి పెసరపప్పు, కందిపప్పు వేసి చేసిన సొరకాయ సాంబార్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఇలా బాగా మరిగేటప్పుడు కొత్తిమీరని వాష్ చేసి వేసేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంకా ఇది వేసిన 2 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి అన్నంతో ప్లేటింగ్ వీడియో కూడా ఉంది.